ఫ్రెండ్స్, ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. 1 లీటర్ పాలు తీసుకోవాలి, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి, 3 గుడ్లు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా తీసుకోవాలి. మనం 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా 1 లీటర్ పాలు తీసుకొని అవి కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఈ పాలని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇప్పుడు చేసిన వీడియో అనుకుంటున్నారేమో, ఈరోజు చేసింది కాదండి, నైట్ చేసింది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలో కూడా ముందుగా మనం తరిగి పెట్టుకుని బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇంకా మొత్తం బెల్లం మొత్తం కరగాలి, కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడకట్టుకోవాలండి. అంటే అందులో ఏమైనా ఇసుక లాంటిది, రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. ఆ తర్వాత ఇలాచీ ఇంకా మిరియాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి పెట్టుకున్న తర్వాత అందులో చిన్న బౌల్ లాంటిది వేసుకొని దాని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పాలను కూడా అందులో పెట్టుకొని ఆవిరికి ఉడికించాలి. ఒక అరగంటలో ఉడుకుద్దండి. 30 మినిట్స్ టైం కరెక్ట్గా పడుతుంది. నాకైతే 30 మినిట్స్ పట్టింది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే పొంగిపోతుంది. జున్ను కొంచెం పొంగుతుంది. మనం జున్ను పాలు గిన్నెలో తీసుకున్నప్పుడు కూడా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, చిన్నదైతే పొంగిపోద్ది. 30 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. తడిగా ఉంటే ఉడకలేనట్టండి. చూడండి, ఫోర్క్ పెట్టి చూసిన తర్వాత కూడా తడేం అంటుకోవట్లేదు. సో జున్ను ఉడికిపోయినట్టే. చూసారా, మా పిల్లలు జున్ను కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు తిందామా అన్నట్టు. అంతే అండి, జున్ను రెడీ అయిపోయింది. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 2 అవర్స్కి సర్వ్ చేసుకుని సరిపోద్ది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.